హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా పాప అన్నప్రాసన వీడియో అనమాట. అన్నప్రాసన అయితే చాలా బాగా జరిగింది. ఏం పట్టుకుంది ఏంటి అనేసి డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మేమైతే అన్నం ముట్టిస్తాం కదా, బియ్యం పాయసం అయితే చేస్తామన్నమాట. పాలు పోసి బెల్లం పొంగల్ అంటారు కదా, అదైతే చేస్తామన్నమాట. దేవుడికి నైవేద్యంగా పెట్టేసి పాపకు తర్వాత తినిపించేది అదే అనమాట. వెండి గిన్నె, గ్లాసు, స్పూను అమ్మమ్మ వాళ్ళైతే తీసుకురావాలన్నమాట. మా అమ్మ అయితే తీసుకొని వచ్చింది, బాబుకు తీసుకొని వచ్చింది గ్లాసు, గిన్నె, స్పూను. కానీ ఇంకా బాబుకి తీసుకొచ్చింది అనేసి ఇప్పుడు పాపకి గ్లాసు, స్పూన్ తీసుకురాకుండా ఓన్లీ గిన్నె ఒకటి తీసుకొని వచ్చింది అనమాట. గ్లాసు, స్పూన్ అవే యూజ్ చేసాము. ఇంకా దాంట్లోనే మనం వాటర్ తీసుకొచ్చి ఆ గిన్నెలోనే పొంగల్ అయితే తీసుకున్నామన్నమాట. బియ్యం పొంగల్ తీసుకొచ్చేసి పెట్టేయాలి. అక్కడ ఫ్రూట్స్, పూలు, ఇంకా మనకు కావాల్సినవన్నీ. మేమైతే అయ్యగారిని అయితే ఏం పిలవలేదన్నమాట. అంటే పిలుచుకునే వాళ్ళు పిలుచుకోవచ్చు అయ్యగారిని. మేము పేరు పెట్టి బాబుకి వచ్చేసి 21st డే రోజు పేరు అయితే పెట్టలేదన్నమాట. 6th month అప్పుడే అన్నం ముట్టించినప్పుడే పేరు కూడా పెట్టేశాము. అప్పుడు వాడికి కుదరలేదు. ఇంకా అప్పుడు బయట గుడికి వెళ్ళేసి అక్కడే అన్నం ముట్టించేసి అక్కడే పేరు పెట్టేసామన్నమాట. ఇప్పుడు పాపకు అట్లా కాదు, 21st రోజు పేరు అయితే పెట్టేసామన్నమాట. ఇంకా అన్నం ముట్టించేటప్పుడు గాయగారిని అయితే ఏం పిలవలేదన్నమాట. మేమే ఇంట్లోనే చేసేసుకున్నాం. ఇట్లా కావాల్సింది పెట్టేసుకొని ఫస్ట్ మేనమామ అయితే తినిపిస్తారు కదా, రింగ్ తీసుకొని గోల్డ్ రింగ్, దాంతో అయితే తినిపించారనమాట. ఇంకా తినిపించిన తర్వాత ఇంకా అందరు నాన్న, అమ్మ, నానమ్మ అందరూ అయితే తినిపిస్తారు. ఇంకా అందరూ అయితే వచ్చేసి తినిపించేసి అక్షంతలు అయితే వేస్తున్నారు అనమాట. మా మామయ్య, అత్తయ్య అనమాట వీళ్ళిద్దరు. ఇంకా వాళ్ళ అక్షంతలు అయితే వేస్తున్నారు. ఇంకా అమ్మమ్మ, పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరూ వచ్చారు. పెద్దమ్మ వాళ్ళందరినీ పిలిచాం కానీ వాళ్ళు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే రాలేదనమాట. బాబాయి, పిన్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళ వరకు వచ్చారనమాట. ఇంకా ఊర్లోనే అత్తయ్య వాళ్ళందరూ. ఇంకా బావ కూడా వచ్చేసాడు, వచ్చి కూర్చున్నాడు. బట్టలు పెడతామనేసి అమ్మ మా నలుగురికి అయితే బట్టలు అయితే తీసుకొచ్చింది అనమాట. బాబుకి, నాకు, పాపకి, బావకి నలుగురికి తీసుకొని వచ్చింది. ఇంకా వచ్చి కూర్చోమంటే కూర్చున్నాడు అనమాట. నలుగురికి కలిపి బట్టలు అయితే పెట్టేశారు. ఇట్లయితే బట్టలు అయితే తీసుకుని రావాలంట. ఇంకా అందుకనేసి నలుగురికి బట్టలు అయితే తీసుకొని వచ్చింది అనమాట. తాంబూలం పెట్టేసి నలుగురికి బట్టలు అయితే పెట్టేసింది. ఇంకా బట్టలు పెట్టేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పాపకి డ్రెస్సెస్ అవి తీసుకొచ్చారనమాట. నేను కుదిరితే పాపకి అన్నప్రాసనకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అంటే, గిఫ్ట్స్ అంటే ఎక్కువ ఏం రాలేదు. మేము ఎవరినేమి ఎక్కువ పిలవలేదు. ఓన్లీ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, మా అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అయితే పిలిస్తే రాలేదనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఏం తెచ్చారో ఏంటనేసి వీలైతే నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, చూసేయండి. పాప అన్నప్రాసనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి అమ్మమ్మ, పిన్ని ఇద్దరు కలిసి కడియాలు అయితే తీసుకొచ్చారనమాట. వెండి కడియాలు పిన్ని తీసుకొని వచ్చింది. అమ్మమ్మ ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసింది అనమాట పాప కోసం. పిన్ని ఒక గౌన్ తీసుకొచ్చింది. ఇంక ఇట్లా అందరూ అయితే వచ్చారనమాట. వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ అమ్మ వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరూ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా మా అత్తయ్య వచ్చేసి ఫస్ట్ పట్టీలు తీసుకుంది. తర్వాత పట్టీలు ఎందుకు లేనేసి చైన్ తీసుకుందాం అనేసి రెడీమేడ్ ఉంటాయేమో తీసుకుందామని వెళ్తే రెడీమేడ్ దొరకలేదంట. ఆర్డర్ ఇస్తేనే చేస్తామన్నారు. మా ఊర్లో కానీ సండే వస్తాడంట అనమాట. అందుకనేసి ఇంకా ఆయన దగ్గర చేయించొచ్చులే అనేసి ఇంకా చైన్కి అయితే ఆర్డర్ ఇచ్చిందనమాట. అన్నప్రాసన టైంకి అయితే చైన్ అయితే రాలేదు. ఇంకా బట్టలు పెట్టేసి డబ్బులు అయితే పెట్టిందనమాట. ఇంకా చైన్ వచ్చిన తర్వాత బర్త్డే టైంకి ఇస్తానులే అనేసి బట్టలు అయితే పెట్టేసి డబ్బులు పెట్టేసింది. ఇంకా అమ్మమ్మ అయితే వచ్చింది. అమ్మమ్మ కడియాలు వేసేసి కాళ్ళకి ఫొటోస్ కూడా దిగిందనమాట. కొంచెం లూజ్ అయినాయి. ఇంకా మనం ఏదైనా దారాలు ఏదైనా వేసి కట్టాలన్నమాట. అంటే కాళ్ళకి కట్టేసి ఉంటాం కదా నల్ల తాడులు, వాటికి వేసి ఏదైనా దారాలు యాడ్ చేసేసి దానికి వేసి కడితే ఉంటాయన్నమాట. కొంచెం లూజ్ అయ్యాయి, చూసారు కదా. కాళ్ళకైతే ఎక్కిస్తుంది అనమాట. అవి స్క్రూ టైప్స్ అలాంటివి అయితే తీసుకుందనమాట, స్క్రూ టైప్ లాంటివి. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చిన వాళ్ళందరూ పాపకి, నాకు అందరికి అక్షింతలు వేసేసి పాపకి మనీ ఇచ్చేవాళ్ళు మనీ, బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు, ఇట్లా అందరు తెచ్చిన వాళ్ళందరూ ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత వంటలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. అంటే దగ్గర ఒక 100 మందికి చేసినట్టే అనమాట. అంటే మా వాళ్ళందరికీ కుటుంబ భోజనాలు అయితే చెప్పుకున్నాం అనమాట. ఊర్లో అందరికీ చెప్పలేదు కానీ ఓన్లీ మా రిలేటివ్స్ వరకు అయితే చెప్పాము. ఇంకా వచ్చి చెప్పిన వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ అయితే వచ్చారనమాట. ఇంకా ఈ ఫంక్షన్ అయిపోగానే అప్పటికి కూడా వంటలు అయితే ఏం స్టార్ట్ చేయలేదు.
11:30, 11:40 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసి 1కి అంతా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అవ్వవేమో లేట్ అయిపోయింది చాలా, వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాము. కానీ మొత్తం వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. వెంటనే ఇంకా వచ్చిన వాళ్ళందరూ వస్తూనే ఉన్నారనమాట. కొంతమంది భోజనాలకు వచ్చినప్పుడు ఇట్లా తీసుకొచ్చారు పాపకి డ్రెస్సులు అవన్నీ. ఇట్లా అన్నం వడ్డించే టైంకి వచ్చిన వాళ్ళందరూ చాలామంది కూర్చోన్నారనమాట. ఇంక వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి పంపించాము. ఇంక మళ్ళీ అందరూ అయితే భోజనం టైంకి అయితే వచ్చారనమాట. ఇది జరిగింది 10కి అట్లా జరిగిందనమాట. భోజనాలు వచ్చేసి 1:30కి అట్లా స్టార్ట్ చేసాము. 1కి ఇంకా పిలిచిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. నేను భోజనాలు తినేటప్పుడు కొన్ని క్లిప్స్ తీద్దాం అనుకున్నాను, కానీ నేను అట్లా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి బొట్లు పెట్టి హడావిడిలో ఉండి తీయలేకపోయాను అనమాట. ఇంకా ఎవరు అట్లా అందుబాటులో కూడా లేదు తీయమని చెప్దామంటే ఇంకా అప్పుడైతే తీయలేదు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పాపకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసారనమాట. సో ఇట్లా అయితే జరిగింది, చాలా బాగా జరిగింది అన్నప్రాసన అయితే. ఇంకా అంటే బాబుకి అయితే ఇట్లా ఇంటి దగ్గర చేసుకోలేదన్నమాట. బయట పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ట్రాక్టర్ వేసుకొని పిలిచాము అందరినీ. ఇప్పుడు ఎవరెవరినైతే పిలిచామో అప్పుడు కూడా అట్లనే పిలిచాము, కానీ చాలామంది రాలేదన్నమాట. పక్కన కదా ట్రాక్టర్ అయితే పెట్టామన్నమాట, చాలామంది రాలేదు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అనమాట. చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందరూ ఏమేమి తెచ్చారో, ఏమేమి డ్రెస్సులు వచ్చినాయి పాపకు అన్నప్రాసనకు అనేసి. ఇంకంతా కంప్లీట్ అయిపోయి అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసి బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే అన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాం అనమాట. బుక్స్, పెన్ను ఒక దగ్గర, మనీ ఒక దగ్గర, గోల్డ్ ఒక దగ్గర, సిల్వర్ అంతా ఒక దగ్గర, ఇంకా నైఫ్ ఒక దగ్గర, అలాగే కొన్ని ఫ్రూట్స్, పొంగల్ గిన్నె అనమాట. అన్నీ ఇట్లా లైన్గా అయితే పెట్టేశాము. మీరు ఏది పట్టుకుంటుంది అనుకుంటున్నారో చూడకముందే కామెంట్ చేసేయండి. పాప వచ్చేసి ఏడ్చిందనమాట చాలాసేపు. అందుకనేసి మేము ఎక్కువసేపు అయితే ఉంచలేదు. అంటే బోర్లో పడితే చాలాసేపు పొట్ట నొప్పి వస్తుంది కదా, అందుకనేసి ఇప్పుడిప్పుడే బోర్లా పడుతూ ఉందన్నమాట. సో ఇంకా అందుకనేసి ఎక్కువసేపు అయితే ఉంచలేదు. రెండింటి మీద ఒకటేసారి చేసేసింది. ఒక దాని మీద ఒక చెయ్యి వచ్చేసి బుక్ పెన్ను మీద వేసింది, ఒక చెయ్యి వచ్చేసి గోల్డ్ మీద వేసేసింది అనమాట. 2 చేతులు ఒకటేసారి వేసేసింది అనమాట. సో అట్లా 2 పట్టుకుంది. బాబుకు వచ్చేసి నేను ఏం చేశానంటే, వాడు ఫస్ట్ మనీ అయితే పట్టుకున్నాడు అనమాట. పట్టుకున్న మనీని తీసి పక్కన పెట్టేసి మిగతావన్నీ లైన్గా పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పట్టుకున్నాడు, గోల్డ్ తీసి పక్కన పెట్టేసి మిగిలినవన్నీ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బుక్ పిన్ను పట్టుకున్నాడు, అవి తీసి పక్కన పెట్టేసి మిగిలినవన్నీ పెట్టేశాను. అట్లా చేశాను అనమాట. ఇంకా పాపకైతే అట్లా చేయలేదు, ఆ 2 పట్టుకుంది, బుక్ అని గోల్డ్. ఇంకా ఏం పట్టుకోలేదనమాట. ఇంకా మేము తీసేసాము ఏడుస్తుంది అనేసి. మేము వచ్చేసి మామూలుగా అయితే 6th మంత్ వచ్చిన 6th డే అయితే ఇట్లా అన్నం ముట్టిస్తామన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారా లేదనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే 6th మంత్ వచ్చిన 6th డే చేస్తే మంచిదంట. ఒకవేళ మనకు అప్పుడు కుదరక చేయకపోతే ఇంకా 6th మంత్ వెళ్ళిపోయి 7th మంత్ పడేలోపు 6th మంత్లోనే మంచి రోజు ఎప్పుడన్నా చూసి మంచి రోజు చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా 6th మంత్ వచ్చిన 6th డే అయితే మనకు మంచి రోజా, ఆ రోజు ఎట్లాంటి రోజైనా మనకి ఏం సంబంధం లేదనమాట. ఎట్లాంటి రోజైనా చేసుకోవచ్చు. ఆ రోజు మంచి రోజు అయినా మంచి రోజు కాకపోయినా ఆ రోజు చేసుకోవచ్చు అనమాట. అదే మనం 6th మంత్ పడిన 6th డే కాకుండా ఆ 6th మంత్లోనే ఎప్పుడన్నా నార్మల్గా మంచి రోజు చూసి చేసుకోవాలంటే డెఫినెట్గా మంచి రోజు చూసి ఒక రోజు అయితే చేసుకోవాలన్నమాట. మా అమ్మ వచ్చేసి సంక్రాంతికి అయితే తీసుకొచ్చింది అనమాట డ్రెస్. అంటే పొడుగుగా ఉంది, పెరిగే పిల్ల కదా, కొంచెం పొడుగు తీసుకొని నేనే అది తీసుకున్నాను అనమాట. సో ఇంకా అది తీసుకుంది. ఇంకా తీసుకున్న తర్వాత ఫస్ట్ వేసిన డ్రెస్ తీసేసి తర్వాత అమ్మ నచ్చింది అయితే వేసామన్నమాట. కొంచెం సేపు వేసి కొన్ని పిక్స్ అయితే తీసాము, చూసారు కదా. ఇంకా అన్నప్రాసన అయిపోయినాక కూడా కొంతమంది వస్తూనే ఉన్నారనమాట. సో అన్నప్రాసన అయితే ఇట్లా జరిగిందనమాట. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నప్రాసన అయితే నేను అనుకున్న దానికంటే కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో ఇంకా అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి కొంతమందికి షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అయితే అవుతుంది అనమాట. వీడియో రీచ్ అయితే కొంచెం వ్యూస్ అనేది పెరుగుతుంది. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.